కేటీఆర్ గారిని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, ఆయనను తగ్గియడానికి చిల్లర మాటలు, అన్ని పనికి మాలిన మాటలు. మీకు సిగ్గున్నాదండి? ఏం మాటలు? ఏదో హీరోయిన్ల ఫోన్లు అంటారు. ఏం నువ్వు దర్వాజా కాడ కావాలి ఆయన హీరోయిన్లకు ఫోన్లు చేస్తుంటే ఈ అమ్మ సిగ్గుదప్పులారా. మాట్లాడే ముందు మనిషి ఎంత ఉందాగా మాట్లాడితే, ఒక అసెంబ్లీలో ఒక నాయకుడు మాట్లాడితే టీవీలో ముంగట ఉన్న ప్రజలు అంటారు, అరే ఆయన ఎంత బాగా మాట్లాడతాడు, ఇక శ్రీధర్ బాబు ఎట్లా మాట్లాడతాడు, హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడతారు అని అంటారు. ఈ వంకర తింకర మాటలు మాట్లాడితే మీ నెత్తిలో మీరే మన్ను పోసుకుంటారు. కానీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా పరిపాలింపబడ్డ ఈ ప్రజానికం అంతా కూడా మీకు కర్రు గాల్చి వాత పెట్టే రోజులున్నాయి. ఈ పార్టీ ఫిరాయించి ఈ పార్టీని తిట్టి మెప్పు పొందాలి అనుకునేటోళ్లకు రేవంత్ రెడ్డి కూడా కర్రుగాల్చి వాత పెడతాడు. ఆయనేం సామాన్యుడు కాడు, మీ సంగతులన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీకు వాత పెట్టడానికి సిద్ధంగా ఉండరనే విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.